హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి సనం బర్త్డే ముందు రోజు వ్లాగ్. అంటే నేను మా విలేజ్కి అయితే వచ్చానని చెప్పాను కదా, మా మమ్మీ వాళ్ళ ఇంటికి. ఆ రోజైతే షూట్ చేశాను. ఈ వీడియో ఏంటనుకుంటున్నారా? ఇది మా సనం బర్త్డే కోసం అయితే టెంట్ హౌస్ అయితే బుక్ చేశాను నేను మీషోలో. ఇవి స్టిక్స్ అయితే వచ్చినాయి, ఇలా ప్లాస్టిక్ స్టిక్స్. ఇవి 6 లాంగ్ స్టిక్స్, 14 చిన్న స్టిక్స్ వచ్చినాయి. అలాగే ఎల్లో కలర్ క్లిప్స్ 5 వచ్చినాయి. ఇంకా గ్రీన్ కలర్ క్లిప్స్ వచ్చేసి 4 వచ్చినాయి. ఇంకా బ్లాక్ కలర్ క్లిప్స్ వచ్చేసి 6 వచ్చినాయి. ఇవన్నీ సెట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది ఫ్రెండ్స్. ఇక మా పాప అయితే బర్త్డే కోసం అయితే టెంట్ హౌస్ గిఫ్ట్ అయితే అడిగింది, అందుకనే నేనైతే తీసుకున్నాను. కొన్ని క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇక మీకు కూడా నచ్చితే తీసుకోండి. ఇక వీడియో అయితే ఇది ఎందుకు షూట్ చేస్తున్నా అంటే, ఎవరైనా కొత్తగా టెంట్ హౌస్ తీసుకుంటే ఎలా సెట్ చేయాలో చూసి సెట్ చేసుకుంటారని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా అయితే మన వీడియో అయితే ఫుల్గా చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఎల్లో కలర్ క్లిప్ తీసుకొని చిన్న స్టిక్స్ ఉన్నాయి కదా, అవైతే ఇలా మధ్యలో పెట్టి ఎల్లో కలర్ క్లిప్ సెట్ చేసుకోవాలి. కానీ ఇలా సెట్ చేసిన తర్వాత నాకైతే సెట్ కాలేదు, ఎందుకంటే బాగా పెద్దగా వచ్చింది అయితే అనిపించింది. అందుకని మళ్ళీ రిమూవ్ చేశాను నేను. ఒక ఎల్లో కలర్ క్లిప్ పెట్టి ఒక 2 స్టిక్స్ అయితే పెట్టి మళ్ళీ సైడ్స్కి లాంగ్ స్టిక్ అయితే పెట్టాను. ఫస్ట్ అయితే సెట్ చేయడం అయితే రాలేదు ఇది, అందుకనే నేను మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ అయితే సెట్ చేశాను. ఈ తర్వాత అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇక నాలాగా ఎవరైనా సెట్ చేయడం రాని వాళ్ళు ఉంటారు కదా, అందుకని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను నేను. ఇక కొత్తగా ఎవరైనా టెంట్ హౌస్ తీసుకుంటే ఈ వీడియో అయితే చూసి అయితే సెట్ చేసుకోండి. ఇక ఈజీగా అయితే సెట్ అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది. ఇక నేనైతే మా ఇంటికి రాగానే మా మమ్మీ అయితే చెప్పింది మీషో నుండి ఆర్డర్ వచ్చిందని. ఇక మా సన్నం అయితే చెప్పంగానే ఇక సెట్ చేసి ఇవ్వమని అయితే అన్నది, అందుకనే నేనైతే సెట్ చేసి అయితే ఇచ్చాను. వాళ్ళ డాడీ వచ్చినాక సెట్ చేస్తా అన్నా కూడా వినలేదు. ఇక అందుకని ఇక నేనే అయితే సెట్ చేశాను. ఈ మళ్ళీ లాంగ్ స్టిక్స్ తీసుకొని ఇలా సైడ్స్కి పెట్టేసి మళ్ళీ గ్రీన్ కలర్ క్లిప్స్ ఉన్నాయి కదా, అవి పైన పెట్టేసి మళ్ళీ లాంగ్ స్టిక్స్ అయితే ఇలా సెట్ చేసుకొని ఇలా మొత్తం అయితే సెట్ చేశాను. నేను ఈ టెంట్ హౌసే ఎందుకు తీసుకున్నాను అని అయితే ఫుల్ వీడియో అయితే చూడండి, ఎందుకంటే ఎక్కువ రేట్వి కూడా ఉన్నాయి ఈ టెంట్ హౌస్వి. కానీ నేను ఇలా తక్కువ రేట్ అయితే తీసుకున్నాను. ఈ టెంట్ హౌస్ వచ్చేసి 400 అలా పడ్డది. ఇంకా 1000 రూపీస్, 1500 రూపీస్ కూడా ఉన్నాయి మీషోలో. కానీ ఇది కూడా క్వాలిటీ అయితే బాగుంది. కానీ ఇదే ఎందుకు తీసుకున్నాను అయితే ఫుల్ వీడియోలో అయితే చూడండి. మా సనంకి అయితే చాలా బాగా నచ్చింది. టెంట్ హౌస్ అంటే ఈ టెంట్ హౌస్ అయితే బుక్ చేశాను. ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ ఏం కావాలని అడిగితే సైకిల్ అయితే అడిగింది. కానీ మేమైతే సైకిల్ ఇప్పుడే వద్దు, నెక్స్ట్ ఇయర్ అయితే తీసిస్తామని చెప్తే ఇక టెంట్ హౌస్ అయితే కొనివ్వమన్నది. అందుకని ఇక టెంట్ హౌస్ అయితే తీసిచ్చాం మేము. పిల్లలకి అడిగింది కొనిస్తే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది టెంట్ హౌస్ చూసి. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఎవరైనా టెంట్ హౌస్ అడిగితే మీషోలో అయితే బుక్ చేసుకోండి. బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే మనకైతే దొరుకుతాయి. ఇక టెంట్ హౌస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక యూజ్ చేసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది, ఎందుకంటే ఇవి ప్లాస్టిక్ పైప్స్. మీలో ఎంతమంది చిన్నప్పుడు ఇలా టెంట్ హౌస్తో ఆడుకున్నారో కామెంట్ అయితే చేయండి. నేను కూడా టెంట్ హౌస్తో అయితే ఆడుకున్నాను చిన్నప్పుడు, కానీ ఇలా ప్లాస్టిక్ స్టిక్స్తో కాదు, రియల్ స్టిక్స్తో అయితే చిన్న ఇల్లు లాగా అయితే సెట్ చేసుకొని అందులో కిచెన్ సెట్ చేసుకొని అయితే ఆడుకున్నాను. ఇక మొత్తం అయితే ఇలా అయితే సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక మా సనం అయితే ఇది చూసి బట్టలు ఎండేసుకునే స్టాండ్ లాగా అయితే ఉందని అయితే అన్నది. దీన్ని టెంట్ వేయకముందు ఇలా సెట్ చేసి చూపిస్తే ఇక మొత్తం అయితే టెంట్ అయితే ఇలా సెట్ అయింది. ఈజీగా అయితే సెట్ చేసుకోవచ్చు ఈ టెంట్ హౌస్. ఇక ఫైనల్గా అయితే టెంట్ అయితే వేసుకోవడమే దీనిపైన, ఈ పైప్స్ పైన.
ఈ టెంట్ హౌస్ చూసైతే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఈ టెంట్ హౌస్ ఎందుకు తీసుకున్నానో. ఎందుకంటే ఇది స్టడీ పరంగా కూడా మనకైతే యూజ్ అవుతుందని ఈ టెంట్ హౌస్ అయితే తీసుకున్నాను నేను. ఎందుకంటే టెంట్ పైన కొన్ని వర్డ్స్, కొన్ని మల్టిప్లికేషన్స్, ఇంకా ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. అందుకనే నేనైతే ఇదైతే తీసుకున్నాను. ఇది ఉట్టిగానే ఊడిపోతుంది కావచ్చు అని అయితే అనుకున్నాను నేను ఫస్ట్ ఈ టెంట్ వేసిన తర్వాత. కానీ కింద ఎలాస్టిక్ అయితే ఇచ్చారు మనకి. అందుకే స్టిఫ్గా అయితే ఉన్నది ఈ టెంట్ వేసిన తర్వాత. ఫస్ట్ టెంట్ వేసే ముందు 4 సైడ్స్కి ఫస్ట్ ఇది ఎలాస్టిక్ అనేది సెట్ చేసుకోవాలి. తర్వాత మొత్తం పైప్స్కి సెట్ చేయాలి ఎలాస్టిక్ అనేది. అప్పుడే మనకి ఈజీగా అయితే సెట్ అవుతుంది. మొత్తం అయితే నేనైతే ఇలా టెంట్ హౌస్ అయితే సెట్ చేశాను. మా పాప అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది ఈ టెంట్ హౌస్ని చూసి. నాది టెంట్ హౌస్ అని అయితే అన్నది. అందులోనే ఒక పిల్లో అయితే వేసుకొని అయితే అందులోనే పడుకుంది. ఒక షెద్దర్ ఇంకా ఒక పిల్లో అయితే వేసుకొని అయితే పడుకుంది. తనకైతే చాలా బాగా నచ్చింది. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే అందరికీ హాయ్ అయితే చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫుల్గా అయితే మన టెంట్ హౌస్ అయితే రివ్యూ అయితే చూసేయండి ఫ్రెండ్స్. టెంట్ పైన అయితే హిందీ ఆలు, ఫ్రూట్స్, ఏబిసీలు, మంత్స్ ఆఫ్ ఇయర్, డేస్ ఆఫ్ వీక్, ఇంకా మల్టిప్లికేషన్ టేబుల్స్ ఇవన్నీ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. చిన్నపిల్లలు అయితే ఆడుకుంటూ చదువుకుంటూ అయితే చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తారు. మీకు నచ్చితే అయితే తీసుకోండి. మీషోలో అయితే 400కి అయితే వచ్చింది మనకి. ఈ యొక్క కలర్ అయితే కొంచెం చేంజ్ వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను థిక్ కలర్ అయితే బుక్ చేశాను, థిక్ పింక్. కానీ నాకు లైట్ కలర్ అయితే వచ్చింది. కానీ చూడ్డానికైతే చాలా బాగుంది. అలాగే క్లాత్ కూడా చాలా బాగా వచ్చింది. మా పాపకైతే చాలా బాగా నచ్చింది. షన్ను బర్త్డే కోసం అయితే టెంట్ హౌస్ అయితే గిఫ్ట్గా అయితే ఇచ్చాం ఫ్రెండ్స్. షన్ను బర్త్డేకి మీరు కూడా బ్లెస్ అయితే చేయండి ఫ్రెండ్స్. సంక్రాంతి రోజైతే తన బర్త్డే అయిపోయాక అయితే నేనైతే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం వీడియో అప్లోడ్ చేయడం అయితే లేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ విలేజ్లో నెట్ అయితే సరిగ్గా రావడం లేదు. అందుకనే వీడియో అప్లోడ్ చేయడం అయితే లేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.